ఇవాళ వచ్చేసి మళ్ళీ ఏంటంటే జెప్టోలో ఈ వీక్ అసలు ఎట్లా పెట్టిల్లు ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, యాప్ ఓపెన్ చేసితోనే 1 మినిట్ ఛార్జ్ అవైలబుల్. ఈ వీక్ వచ్చేసి ఒకసారి చూడండి, 66 ఆర్డర్లు కొడితే 2000, 86 కొడితే 2800, 96 కొడితే 3200, 106 కొడితే 3800, 121కి 4500, 136కు 5100, 146కు 5600, 156కు 6200, 166కు 6700, 176కు 7300, 186కు 8100, 196కు 9000, 206కు 9800, 226కు 11000, 246కు 12000, 266కు 14000. ఇప్పుడు అంటే అంతకుముందుకు 200 ఆర్డర్ల వరకు ఉండే. ఇందులో ఇప్పుడు 206 చేసిళ్ళు, 226 చేసిళ్ళు, 246, 266 ఆర్డర్లు. 260 ఆర్డర్లు కొడితే 14,000 వస్తాయి. ఓకే, వీటికి వచ్చేసి ఏంటంటే మ్యాండేటరీ 12వ తారీఖు 13వ తారీఖు మాత్రం కంపల్సరీ 9 గంటలు లాగిన్లు ఉండాలి. కంప్లీట్ 12 నాన్ పీక్ స్లాట్స్, అంటే వారం మొత్తంలో 12 నాన్ పీక్ స్లాట్స్ చేయాలి. కంప్లీట్ 10 వీకెండ్ పీక్ స్లాట్స్, అంటే వీకెండ్ మొత్తం వారం మొత్తంలో పీక్ స్లాట్లు నాన్ పీక్ స్లాట్స్ ఉంటాయిగా. నాన్ పీక్ వచ్చేసి 12 చేయాలి, పీక్ వచ్చేసి 10 చేయాలి వారం మొత్తంలో. కంప్లీట్ 6 వీకెండ్ పీక్ పీక్ స్లాట్స్ అంటే సండే, సాటర్డే, సండే 2 రోజులల్లో శనివారం 3 పీక్ స్లాట్లు, ఆదివారం నాడు 3 పీక్ స్లాట్లు చేస్తే ఇందులో నువ్వు ఎన్ని ఆర్డర్లు అయితే కొట్టిలో అన్ని ఆర్డర్ల అమౌంట్ మాత్రం నీకు జనరేట్ అవుతాయి. ఓకేనా. వచ్చేసి ఏంటంటే వీటన్నిటికీ అవైలబుల్ కావాలి మీరు అనుకుంటే ఈ టర్మ్ అండ్ కండిషన్స్ మాత్రం కంపల్సరీ మీరు ఫాలో కావాలి. ఓకేనా. ఈ వారం మింజు మాత్రం ఇది. మళ్ళీ నెక్స్ట్ వారం ఏ మింజు ఉంటుందో అది కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తా. వారం అంటే ఒకసారి చూడండి స్లాట్స్. సోమవారం 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మొత్తాన్ని వీక్ అంటారు ఇందులో మాదల్లా. ఈ సోమవారం నుంచి ఆదివారం వరకు అయితే నువ్వు డ్యూటీ చేసిన అమౌంట్ మళ్ళా నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా, నెక్స్ట్ వీకు బుధవారం నాడు మీకు నైట్ 7-8 గంటల వరకు మీ అమౌంట్ మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. అకౌంట్లో క్రెడిట్ అంటే ఎట్లా అయితే ఆల్రెడీ మీకు ప్రొఫైల్లో చూపెడుతున్నా, ఒకసారి చూడండి. ఇందులో మీకు ప్రొఫైల్లో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇందులో డాక్యుమెంట్స్లో చూడండి, బొమ్మాడి వంశీరాజు, అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబరు, మన ఐఎఫ్సి కోడ్. ఏ అకౌంట్ అయితే ఇస్తామో ఆ అకౌంట్లో మీకు వీక్లీ పేమెంట్ మాత్రం యాడ్ అవుతుంది. చూడండి, నేను ఏంటంటే ఒక 2 వీక్స్ ఇయలే కాబట్టి నేను వచ్చేసి ఏంటంటే ఒకసారి చూడండి జెప్టో స్టార్. ఇందులో నేను ఏంటంటే 853 పాయింట్స్, అంటే నేను వారం మొత్తం డ్యూటీ చేయలే కాబట్టి నేను సిల్వర్లో ఉన్నా కాబట్టి స్లాట్స్ చూడండి, ఒక్కటి కూడా నాకు అవైలబుల్ లేదు. చూడండి, ఒక్క స్లాట్ కూడా అవైలబుల్ లేదు. ఇందులో ఏంటంటే కంపల్సరీ మనకు సిల్వర్ కానీ, ప్లాటినం కానీ, గోల్డ్ కానీ, డైమండ్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకు ఎవరైతే అవి మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్లాట్స్ దొరుకుతాయి, మిగతా వాళ్ళకి స్లాట్స్ దొరకవు. ఓకే, మీకు చిన్న డౌట్ ఉండొచ్చు, కొత్తగా ఐడి తీసుకునే వాళ్ళకి మాత్రం స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి ఒక 1 వీక్ దాకా. ఆ 1 వీక్ లోపల మీరు గోల్డ్ అన్న సిల్వర్ నుంచి ఆ పై ఉండాలి, గోల్డ్ కానీ, ప్లాటినం కానీ ఆ వాటిలోకి వెళ్ళిపోవాలి. ఇది చూడండి, నేను ఆల్రెడీ ఆర్డర్ ఎర్నింగ్ 0, ఆర్డర్స్ 0, నేను డ్యూటీ చేయలేదు. ఎర్నింగ్ చూడండి, ఎర్నింగ్ వచ్చేసి లాస్ట్ వీక్ ఒక 28 రూపాయలు ఒకటే ఆర్డర్ కొట్టుంటిని, నెక్స్ట్ వీక్ చేయలే. ఓకే, నెక్స్ట్ వీక్ ఎందుకు కొట్టినా ఒక్క ఆర్డర్ అంటే కంపల్సరీ మనం ఐడి తీసుకున్నామంటే వారంలో ఒక్క ఆర్డర్ అన్న కొట్టాలి. ఆ ఒక్క ఆర్డర్ కూడా కొట్టలేదు అనుకో, నీకు ఐడి మాత్రం డిజబుల్ అయిపోతుంది. ఐడి డిజబుల్ అయిందనుకో మళ్ళీ నువ్వు ఆర్ఎస్ఐ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. రిఫరల్ ఒకసారి చూడండి, ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఉంది. మీకు ఎవరికన్నా జాయిన్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ కాండి. కాంటాక్ట్ అయితే మీకు వేరే నెంబర్ ఇస్తా అన్న వాళ్ళది, ఆ అన్నకు కాల్ చేసి మీరు ఐడి ఓపెన్ చేయించుకోవచ్చు. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వచ్చేసి ఇట్లాంటి జెప్టోలో నేను ఆర్డర్లు నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను ఆర్డర్లే కూడా పెడతా. నేను ఒక్కొక్క ఆర్డర్ది కూడా క్లియర్గా మీకు పెట్టేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్.